ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందని చెప్పక తప్పదు. గతంలో విభజన హామీలో ఉన్నటువంటి కాళేశ్వరుని ప్రత్యేక హోదా కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒక్క పల్లెత్తు మాట కూడా తెలంగాణ అనకుండా తెలంగాణకు మోసం చేయడం జరిగింది. ఇకనైనా సవరించి కేంద్రంకి వెళ్ళినట్టు 9 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ గురించి పోరాడి ఈ మూడింటిని సాధించిన నాడే వారికి బీజేపీకి ఇక్కడ పుట్టగతులుంటాయి. లేకుంటే బీజేపీ అనేవారు దొరకరని కూడా ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు తెలియపరుస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 48,61 కోట్ల బడ్జెట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చేస్తే, ఇవాళ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మన జేడీయూ, అదేవిధంగా టీడీపీ, ఈ రెండు పరిపాలిస్తున్నటువంటి బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లో వీటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, మేము ఎందుకు నిధులు కేటాయించారని అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతి, పోలవరం వాటికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు, అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి కాజీపేట్ బొగ్గు ఫ్యాక్టరీ, అదేవిధంగా రామగుండం, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇవి ఎక్కడికి పోయినాయి నిర్మలా సీతారామన్ గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే చెల్లుతుందా, లేకపోతే తెలంగాణకు చెల్లుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇంత హడావిడిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ తెలంగాణకు ఎటువంటి చూపెట్టకుండా, అదేవిధంగా నిరుద్యోగం పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున ఇవాళ బీజేపీ వాళ్ళు తెలంగాణలో అడుగుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనే కాంగ్రెస్ని అడుగుతున్నారు. మేము ఇప్పుడు అడుగుతున్నాం బీజేపీని, మీరు సంవత్సరానికి ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నాం. దాని ఊసే లేదు. అదేవిధంగా ఇవాళ రైల్వేల్లో 26 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రతి నెల ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర రైల్వే సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో మిగిలి ఉన్న పోస్టులనన్నా భర్తీ చేస్తామని మాత్రం ఒక్క దగ్గర కూడా చెప్పలేదు. ఇట్లా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పలేదు. అదేవిధంగా మళ్ళీ మీరు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ సప్లై చేస్తామని అంటున్నాం. ఏ విధంగా సప్లై చేస్తారు, ఎందుకు సప్లై చేస్తారు అంటే 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి, ఎందుకు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, ఆ ఉపాధి కల్పించకుండా మీరు ఇన్ని లక్షల కోట్లు కేవలం ఇది ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రోత్సహించే విధంగానే ఉన్నది. కేవలం ఇది పన్ను ఎగుమతిదారు వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఇవాళ సిగ్గు పడాల్సినటువంటి విషయం ఏంటంటే, వీల్ చైర్లు, వికలాంగులు నడిచే వీల్ చైర్ల పైన జీఎస్టీని పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద ప్రజలకు, నిరుద్యోగులకు, కార్మికులకు, సమస్త ప్రజలకు 90% ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని మేము సిపిఐగా భావిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వివిధ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి బడ్జెట్లో ప్రధానంగా ఎక్కువ లబ్ధి చేకూరినటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో లబ్ధి జరిగింది. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం లేని రాష్ట్రాలకు మొండిచేయి చూపించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఇవాళ కేటాయించినటువంటి బడ్జెట్లో రవాణా సౌకర్యం కానీ, అదేవిధంగా రైల్వేలు కానీ, ప్రాజెక్టులు కానీ అనేక విధాలుగా అన్యాయం జరిగిందని చెప్పడానికి సందేహం ఏం లేదు. ఇవాళ అన్ని రాష్ట్రాలను భారతదేశ ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ సమన్యాయంతో చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లా కాకుండా ఎక్కడైతే అధికారం లేనటువంటి వాళ్ళు అధికారం లేని ప్రాంతంలో వివక్షత చూపిస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, భారతదేశంలో ఉండబడినటువంటి యూనియన్ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. ఇవాళ పేదరికంతో అట్టడుగు వర్గాలైనటువంటి పేదరికంలో ఉండబడినటువంటి వాళ్లకు, ఆర్థిక వనరులు లేనటువంటి వాళ్లకు, కూడుంటే గూడు, గూడుంటే గుడ్డ లేనటువంటి వాళ్లకు, అదేవిధంగా
పేదలకు సంక్షేమంలో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్ సంపన్న వర్గాలకు మేలు జరిగే విధంగా ఉంది. ఈ బడ్జెట్ భారతదేశ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని కాపాడుకునే విధంగా ఉంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. యావత్ భారతదేశం అంతా బడ్జెట్ వైపు చూస్తుందని సందర్భంగా తెలియదు. నా పేరు యాదగిరి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది మరి ఏదో వస్తుందని ఆశించడం జరిగింది. నిరుద్యోగుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అదేవిధంగా మరి రైల్వేలు అనేది కొంత మేరలో గుడిలో వెళ్ళేలాగా తెలంగాణ కేటాయించారు. కానీ మిగతా విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కంపేర్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నింటిలో ఇప్పుడు వాళ్ళకు ఇంటర్నల్గా చంద్రబాబు సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువ నిధులు కేటాయించి అదే సమయంలో అదే రీతిలో తెలంగాణను కూడా విభజన హామీలన్నింటి కూడా ఒక్కదాని కూడా ఊసు లేకుండా చేయడం జరిగింది. ఇది వివక్షగా భావించడం జరుగుతుంది. మరి రానున్న రోజులలో బీజేపీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దిశలో చేసే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ గవర్నమెంట్లో రావాలంటే పక్క రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి కేటాయించే విధంగా ఇక్కడ విభజన హామీలను కూడా దృష్టిలో పెట్టుకొని కేటాయించినట్లయితే భవిష్యత్తులో వీళ్ళకి అవకాశం ఉండే ఛాయిస్ ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి చెందించే విషయంలో కేంద్రంలో మీరుండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా నిధులు కేటాయించినట్లయితే రానున్న రోజులలో మీకు కొంత ఛాయిస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణలో ఉన్న సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఇది ఒక సామాన్యుడిగా నేను చెప్పే మాట. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ తెలంగాణ ప్రాంతానికి నిరాశ మిగిలించింది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపిస్తే అనేక ఆశలు పెట్టుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉంటాయని ఈ ప్రాంత ప్రజలు ఆశించరు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిరాశ మిగిలించింది అని బడ్జెట్ ద్వారా తెలుస్తుంది మనకు. పార్లమెంట్ లో మన గొంతుక లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. పక్క రాష్ట్రాన్ని చూస్తే బీహార్ గాని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గాని అక్కడ ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం పైన ఇవ్వకపోవడం ఇది వివక్ష, ముమ్మాటికి వివక్ష అని ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ గెలిచిన ఎంపీలు 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో తమ గలం వినిపించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని వారికి సూచన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినటువంటి బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ కనుక ఒకసారి మనం చూస్తే ఏదైతే మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 8 మందిని, బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపించి మన తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్లమెంట్ పంపిస్తే ఈరోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కనీసం తెలంగాణ పదాన్ని కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఈ 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు గుడ్డి గుర్రంకు పనులు తోముతున్నట్లు చూసే పరిస్థితి ఉన్న తప్ప నిధుల గురించి అడిగే పరిస్థితి లేదు. ఈరోజు ఆ బడ్జెట్ కనుక మొత్తం గమనిస్తే ఎన్నికల ప్రయోజనాల కోసము ఏదైతే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడికి మేలు కోరేదాని కోసం ఎన్డీఏ ప్రభుత్వము సుస్థిరంగా ఉండేదాని కోసమే బడ్జెట్ కనిపించింది తప్ప దేశ ప్రజలకు, కార్మిక వర్గానికి కానీ, వైద్య రంగానికి కానీ, విద్యా రంగానికి కానీ, రైల్వే బడ్జెట్ కానీ అది ఎక్కడ కూడా ఒక పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా మన తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈరోజు ఏపీని మొత్తం బడ్జెట్ సెక్షన్లో 6 సార్లు ఆంధ్రప్రదేశ్ పేరు నిర్మలా సీతారామన్ ప్రకటించింది. కానీ తెలంగాణ పేరు ఎత్తకుండా ఈరోజు బడ్జెట్ సెంట్రల్ సమావేశం జరిగిందంటే ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు, తెలంగాణ ప్రజలను అవమానపరచడం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సిగ్గుశరం ఉంటే కనీసం మీరు గుర్రం పనులు తోముతున్నారా లేకపోతే తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే తెలంగాణ లోపల గతంలో కేసీఆర్ బీజేపీ మోకాళ్ళ కింద నీళ్లు తాగకుండా, బీజేపీ ఎక్కడ లొంగకుండా కూడా ఫైట్ చేసి బీజేపీ ఎప్పుడు నిష్కర్షంగా ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజల్ని కాపాడింది. ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బడే భాయ్ అని చెప్పేసి నరేంద్ర మోడీని, కేంద్ర ఎంపీలను అందరినీ కూడా కలిసి వాళ్ళతోని దోస్తాన్ చేస్తూ, సాహసం చేస్తూ వాళ్ళని ఏదైతే బాగా జోకుతున్నాడో ఆ పరిస్థితుల్లో కూడా ఈరోజు
అంత స్నేహంగా నువ్వు ఏదైతే నాటకం ఆడుతున్నావో బీజేపీతోని ఈ రోజున అయినా సరే బీజేపీ వాళ్ళు ₹1 నిధి కూడా తెలంగాణకి వేయలేరు. అంటే ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఏదైతే తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం చేస్తుందో అది తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. అదే కేసీఆర్ గతంలో 10 ఏళ్ల సంది ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ కాళేశ్వరం కోసం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి బయ్యారం గనుల కోసం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఈ రోజు ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బయ్యారం గనులు కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరం జాతీయ హోదా కానీ ఈ రోజు ఈ బడ్జెట్ లో ఏం కూడా సున్నా కూడా డబ్బులు కేటాయించకపోవడం అనేది బాధాకరం. అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు పక్షాన కొట్లాడేటోడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడిగెలుతోడు కేసీఆర్ కాదు, ఈ రేవంత్ రెడ్డి. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటే కాంగ్రెస్ లో ఉండుకుంటూ ఈ రోజు బీజేపీలతో బేరాలు ఆడుతున్న పరిస్థితి ఉంది. అయినా ఈ రోజు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కలిపి ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినాయి. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజుగా భావించేటటువంటి అవకాశం కల్పించినటువంటి స్మితా సబర్వాల్ను ఎంబడే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎన్పిఆర్డిగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు వికలాంగులకు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం సెక్షన్ 34 ప్రకారం వికలాంగులకు ఖచ్చితంగా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినటువంటి జీవోలను ఈరోజు వ్యతిరేకించినటువంటి స్మితా సబర్వాల్ను ఎమ్మడే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వికలాంగులు పనికి రారు అనేటటువంటి మాట మాట్లాడినటువంటి ఈరోజు ఐఏఎస్ గా ఈరోజు రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నా అని చెప్పేసి ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నా అని చెప్పేసి చెప్పుకున్నటువంటి అధికారి ఎవరైతే ఐఏఎస్ గా ఈరోజు అందరిపై బాధ్యతలు ఈరోజు ఫ్లైట్లలో రోజు ఏదైతే ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అలాగే రోజు చార్టెడ్ ఫ్లైట్లలో కాళేశ్వరం చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె కుటుంబంలో అనేక మందికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరికైనా మాకొచ్చిన పరిస్థితి వాళ్ళకు వస్తే అప్పుడు ఆమె ఏ మాట మాట్లాడుతుందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకో మాట, ఈరోజు కలెక్టర్గా పనికి రారని చెప్పినటువంటి మాటను ఆమె ఎంబడే విరమించుకోవాలి. ఆ విరమణ ఒకవేళ ఆమె తీసుకోకపోతే ఈరోజు పిఎస్ లో కాంప్లైంట్ ఇచ్చినాం, అలాగే ఈరోజు డిఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిఎస్ లో కాంప్లైంట్ ఇస్తున్నాం. ఆ కాంప్లైంట్లకు అనుగుణంగా ఆమె క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఇంకో ట్వీట్ చేస్తుంది. మేము డిఓపిటీలో కూడా రేపు కంప్లైంట్ చేయబోతున్నాం, ఆమెను వదిలిపెట్టేదే లేదు. మా వికలాంగుల మనోభావాల పైన దెబ్బ కొట్టే విధంగా అలాగే కించపరిచే విధంగా ఈరోజు సెక్షన్ 92 ఏబిసిఈ కింద ఆమె మీద కేసు నమోదు చేసి ఆమెను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టమని చెప్పేసి ఎన్పిఆర్డిగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ చూస్తే ఉంటే తెలంగాణకు చాలా అన్యాయం చేసింది. దాని భాగంగా మన వికారాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లాకు కూడా తీవ్రని అన్యాయం చేయడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అది జాతీయ హోదా చేయవలసిన అవసరం ఉంది. అదే కాకుండా కనీసం దానికి ఇంత బడ్జెట్ కూడా కేటాయించకపోవడం చాలా దురాదృష్టం అనేది భావిస్తూ ఉన్నాం. తర్వాత వికారాబాద్ నుండి కృష్ణాకు రైల్వే లైను మన ప్రతిపాదనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం దాని వాటాను ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉంది. కానీ కేంద్రంలో దాని బడ్జెట్ కేటాయించకపోవడం అది చాలా దురదృష్టం. మూడవది, మన పరిగి తాలూకాలో కోడూరులో నేవీ కారిడార్ను రేపు 28వ తారీఖున మన సీఎం గారు భూమి పూజ చేయడానికి నిర్ణయిస్తే ఆ కారిడార్కు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఇంకా దురాదృష్టం. బీజేపీ ఎంపీలను తెలంగాణ నుండి 8 మందిని కానీ వీని ఎరగని రీతిలో మంచి మెజారిటీతో మా ప్రజలు మిమ్మల్ని
కేంద్రానికి పంపితే కనీసము ఉపాధి హామీ పథకము ఆ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే సంకల్పము ఆ రోజు రైతాంగము మీపై ఆశ పెట్టుకొని గెలిపించడం అయింది. ఈ కారణంగా ఇవి ఏమి మీరు పనులు చేయని కారణంగా మీరు నైతిక హక్కుతోటి బీజేపీకి రాజీనామా చేసి ఎంపీకి రాజీనామా చేసి మళ్ళీ మీరు ఎలక్షన్కి రావాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా భీమిరెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తరుణంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్న తరుణంలో ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు బీజేపీలో ఉంది అని అంటే ఎంత అరాచక వ్యవస్థ ఉందో అని మనం పరిశీలించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉంటే 2 మంత్రులు సహాయ మంత్రులు ఉంటే కేంద్రంలో బడ్జెట్ కేటాయించడం నోరు మెదపకోవడం సిగ్గుచేటు అని చెప్పేసి తెలంగాణ యావత్తు ప్రజలు చాలా వాళ్ళ బీజేపీలో ఉన్నటువంటి మంత్రులను చాలా దుర్మార్గమైన పద్ధతిలో ఈరోజు దూషించే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికైనా బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ యొక్క బడ్జెట్ దేశ ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని రంగాలలో సమతుల్యంగా అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉన్నది. ముఖ్యంగా వేతన జీవులకు ఈ రోజున ఏదైతే జీతం వస్తూ ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా స్లాబులు ఈ రోజున మార్చి అదేవిధంగా నూతన వేతన విధానాన్ని మరి ఈ రోజున పన్ను తగ్గించే విధంగా ఈరోజు కృషి చేయడం జరిగింది. పేద మధ్యతరగతి వర్గాలకు ఈ రోజున ఊరట కలిగిస్తూ ఉన్నటువంటి ఈ బడ్జెట్ చాలా ప్రయోజనకరంగా ఉన్నది. అట్లాగే దేశంలో మనం తీసుకున్నట్టయితే ఏదైతే హెల్త్ వైద్య సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఉత్పత్తుల మీద ఈ రోజున ట్యాక్స్ తగ్గించడం ద్వారా వాటి ధరలు తగ్గి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఈ రోజున నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఈ రోజున వారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఒక నిదర్శనంగా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేయబడింది. అంతేకాదు ఈ బడ్జెట్లో పేద ప్రజల కోసం మరి ఈ రోజున ముద్రా లోన్స్ని 10 లక్షల వరకు ఇస్తున్నటువంటి ముద్రా లోన్స్ని ఈ రోజున 20 లక్షల వరకు కూడా ఇవ్వటం కోసం ఈ రోజున దాన్ని పెంచడం జరిగింది. ఏదైతే చిన్న అన్సెక్యూర్డ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఉపయోగం చెందే విధంగా ఈ యొక్క ముద్రా లోన్స్ని పెంచి ఈ రోజున ఇవ్వటం జరుగుతోంది. అంతేకాదు మహిళలకు సాధికారత కోసం మహిళల్లో అన్ని రంగాల్లో ముందుండాలనే ఒక ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి అనేక పథకాలను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ ఏదైతే ప్రతిపక్షాలు ఈ రోజున ఆరోపణలు చేస్తూ ఉన్నాయో ఇది కేవలం బీహారు లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ అని మీరు చెప్తా ఉన్నారో మరి అన్ని రాష్ట్రాల ప్రయోజనాలని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజున ఎక్కడ అవసరం ఉన్నది, ఎక్కడ ఈ రోజున రాష్ట్రాలు వెనుకబడిపోయి ఉన్నాయి అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వెనుకబడిపోయినటువంటి రాష్ట్రాలను కూడా ఈ రోజున ముందున్నటువంటి రాష్ట్రాల సరసన చేర్చాలి. కాబట్టి బడ్జెట్లో అనేక రాష్ట్రాలకు ఈ రోజున విపరీతమైనటువంటి ఒక బడ్జెట్ కేటాయింపులు మరి ఈ రోజున చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న కనీసం పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయింది, కావాల్సిన డిమాండ్లు కూడా పెట్టలేకపోయింది. బీజేపీ అయితే పూర్తిగా తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తున్నది. ఇప్పుడు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పక్క రాష్ట్రాలు అదే ఇప్పుడు మిత్రపక్షాలని వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు లేకపోతే మేము మనగడ కొనసాగించలేమని భయంతో బీహార్కు ఆంధ్రప్రదేశ్కు విపరీతమైనటువంటి బడ్జెట్ కేటాయించారు. వాళ్ళకి బడ్జెట్ కేటాయించడం సంతోషపడుతున్నాం, వాళ్ళు కూడా బాగుండాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ వివక్ష చూపిస్తారు, వివక్షను మాత్రం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ తెలంగాణ పట్ల వాళ్ళు ముందు నుంచి కూడా
ఒక ఓటు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మాట తప్పిర్రు, అనేక సార్లు మాట తప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడంలో కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, పక్షపాత వైఖరి వ్యవహరించారు. అదేవిధంగా బడ్జెట్ వచ్చినప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా ప్రతి బడ్జెట్లో కూడా నిరాశపరుస్తూ రైల్వేలను కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ, పౌర విమానయాలకు సంబంధించినటువంటి కానీ, తర్వాత ఐఐఎం ఇస్తామన్నారు, ఐఐటి ఇస్తామన్నారు, ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి మొదలుపెట్టారు, అది అక్కడే పెండింగ్ పెట్టారు. ఏ ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా తెలంగాణ ప్రజల పట్ల సవతి ప్రేమతో మాత్రమే ప్రవర్తిస్తుండ్రు. ఇది మంచి వైఖరి కాదు. ఎన్నికలలో ఇప్పుడు గెలిచామనుకుంటారు, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది అనుకుంటారు, కానీ అది ప్రజల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కనీసం ఇప్పుడు ఈ బడ్జెట్లో సవరించుకొనైనా తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా, అందులో 2 మినిస్టర్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం 8 కాదు 80 కోట్లు కాదు 8 కోట్లు కూడా బడ్జెట్ తీసుకురాలేని దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే అది వారి బీజేపీ పార్టీ ఎంపీలు బాధ్యత వహించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధికి సంబంధించినటువంటి మన ఏ కార్యక్రమానికైనా కూడా బడ్జెట్ కేటాయించినటువంటి దుస్థితి ఈ బడ్జెట్లో మనం చూసాం. అదేవిధంగా మూసి పరిరక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా మన యొక్క ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క బడ్జెట్లో మనం చూసాం. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్లో ప్రసంగించిన 3 గంటల సమయంలో కనీసం ఒక్క వాక్యం కూడా తెలంగాణ అనే పదాన్ని ఎక్కడా కూడా ఉపయోగించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం వైఖరిని, ఈ యొక్క బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గొప్పగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మీరు మొన్న చూశారు 40,000 కోట్ల ఈ యొక్క రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈ యొక్క పేద ప్రజల యొక్క సాంఘిక సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏకపక్ష విధానం అవలంబిస్తుంది. ఎందుకంటే వారికి సమానత్వం అంటే ఒక ఇది లేకుండా అందరు ప్రజలకి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి లౌకికత్వం, సమానత్వం అనేది మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆ యొక్క హక్కును కాలరాసే విధంగా కొన్ని రాష్ట్రాలకే వారు స్వేచ్ఛనిస్తూ, ఆర్థిక స్వేచ్ఛనిస్తూ వారి యొక్క ప్రభుత్వానికి అండగా ఉండే వాళ్ళకే ఈ యొక్క అనుకూలంగా బడ్జెట్ రూపొందించడం అనేది ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అనేకంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, అందులో 2 మినిస్టర్స్ ఉన్నప్పటికీ కూడా వారి చేతగాని తనానికి ఈ యొక్క బడ్జెట్ నిదర్శనం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.